సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను రైతులందరికీ అందేలా కృషి చేస్తానని మార్కెట్ కమిటీ చైర్మన్ అంకు సంధ్య తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధనపట్నంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన చైర్మన్ అంకు సంధ్య, వైస్ చైర్మన్ చీర శంకర్, డైరెక్టర్లు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేస్తుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. రైతులు బాగుంటే మనమందరం బాగుంటే మన ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం గతంలో లోన్ మాఫ్ చేయకుండా కేవలం 1 లక్ష రూపాయలు 4 సార్లు ఇన్స్టాల్మెంట్ చేశారే. రైతులు ఇంట్రెస్ట్ కట్టలేక వడ్డీలు కట్టలేక ఏదైతే మనకు నాబార్డ్ సబ్సిడీస్ వస్తాయో వడ్డీ రాలేక మన రైతులకు 11-12% అంటే 12 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని కేవలం లోన్ అన్ని మాఫ్ చేస్తే సిస్టమ్ లో పెడితే నాబార్డ్ సబ్సిడీ కానీ స్టేట్ సబ్సిడీ కానీ ఆ 6% పోయిన తర్వాత కేవలం 58 6% ఇంట్రెస్ట్ రైతులకు వస్తాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని లోన్ మాఫ్ చేస్తే